హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఇవాళ కలికి ట్రైలర్ అయితే రావాల్సింది 6 గంటలకి. సో దాన్ని అయితే పోస్ట్ పోన్ చేశారన్నమాట. మరి ఎందుకు పోస్ట్ పోన్ చేసిందో మరి నాకైతే అర్థం కాలేదు. ఫీల్ కాకండి, పోస్ట్ పోన్ అంటే రేపు ఎల్లుండో ఇంకా నెల రోజులకో అట్లా కాదు. సో 6 గంటలకు రిలీజ్ అయ్యే ట్రైలర్ని 7 గంటలకని పోస్ట్ పోన్ చేసిల్లు అన్నమాట. సో దానికి సంబంధించిన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పోస్టర్ ని ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉన్నారు అండ్ రైట్ సైడ్ అయితే భైరవ ఉన్నాడు అనమాట. సో వీళ్ళ చేతిలో అయితే ఈ కత్తులు చూడొచ్చు. వీళ్ళని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా. నిన్న దీపికా పడుకునే పోస్టర్ అయితే రిలీజ్ చేశారుగా. సో ఆ పోస్టర్ లో అయితే దీపికా పడుకున్న బ్యాక్ సైడ్ అయితే ఈ మనుషులు వీళ్ళే, అంటే వీళ్ళ చేతిలో ఆయుధాలు అండ్ వాళ్ళ చేతిలో ఆయుధాలు రెండు సేమ్ ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళైతే ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. సో వీళ్ళు మరి భైరవ మీదకి ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారా అని నాకైతే డౌట్ వస్తుంది. సో వీళ్ళకి భైరవకి లింక్ ఏందో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. సో ఇది వచ్చేసి కాశీ అన్నమాట. మనం ఇక్కడ క్లియర్ గా బోట్స్ చూడొచ్చు బ్యాక్ సైడ్ అయినా. భైరవ అండ్ వీళ్ళు నిల్చున్న అయితే బోట్ మీదనే. ఇక్కడ బోట్ నేమ్ ఇక్కడ చూడొచ్చు, మ్యాన్ అని ఏదో ఉంది. నాకైతే అంత క్లియర్ గా కనబడట్లేదు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కింద కార్నర్ లో ఇదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి, నాకు కూడా అర్థం కావట్లేదు. భైరవ అయితే వీళ్ళని అడ్డుకుంటున్నాడు. సో వీళ్ళు అయితే భైరవ మీదకి అటాక్ చేయడానికి వస్తున్నారు అన్నమాట. సో ఇదంతా జరిగేది కాశీని. సో ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చిలా అని నాకు డౌట్. సో నిన్న దీపికా పడుకునే పోస్టర్ అయితే రిలీజ్ అయింది, అదే శంబాల కలికి బర్త్ ప్లేస్ అన్నమాట. సో అక్కడ ఉన్న మనుషులు భైరవ మీద అటాక్ చేయడానికి కాశీకి ఎందుకు వచ్చారనేది ఇవాళ సాయంత్రం అయితే ట్రైలర్ లో తేలిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 AD ట్రైలర్ పోస్టర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.